4 లక్షల మంది రీవెరిఫికేషన్ బాట పట్టిరట. ఇది ఒక పెద్ద కేసు అయి కూర్చున్నది. సేమ్ నీట్ ఎట్లాగైతే ఆ రోజు పేపర్ లీక్ అయిందో, మొన్న 2026 నీట్ పేపర్ లీక్ అయిందో, ఈ సిబిఎస్ఈకి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్స్లో కూడా వాల్యుయేషన్ జరుగుతుంది కదా. ఫస్ట్ ఒకసారి పేపర్ దిద్దిన తర్వాత మీకు ఏమైనా తక్కువ మార్కులు వస్తే మళ్ళీ అప్లై చేసుకుంటే, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే మళ్ళీ చేంజెస్ ఉంటాయి. అయితే రీవాల్యుయేషన్ అప్లై చేసినటువంటి క్రమంలో ఒక స్టూడెంట్ ఏం చేసిందంటే తను రాసిన పేపర్ని అడిగిండు. తను రాసిన పేపర్ని అడిగితే వాళ్ళ పేపర్ని అబ్బాయి ఆ పేపర్ని చూసుకుంటాడు. ఫస్ట్ ఆ చూసుకున్న క్రమంలో ఆయన పేపర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ పేపర్ ఇచ్చారు. అబ్బాయి గందరగోళం, ఆందోళనకు గురై అసలు ఈ పేపర్ నాది కాదు, ఈ మార్కులు నాయి కావు, అసలు ఈ వాల్యుయేషన్ తప్పుగా జరిగింది అని ఎక్స్ ఖాతాలో మాట్లాడితే అబ్బాయిని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఉంటారు కదా ఇక బయట మన వాళ్ళు ఎట్లుంటారు. ఒక దూరదర్శన్ యాంకర్ ఆ అబ్బాయి మీద ట్రోల్ చేసింది. చివరికి తప్పు తెలుసుకొని వాళ్ళంతా క్షమాపణ చెప్పారు. అబ్బాయి చెప్పిందే కరెక్ట్. మొత్తం రీవాల్యుయేషన్లో అన్ని తప్పులే. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి నలుగురిలో ఒకరు దరఖాస్తు చేసినాడు. ఇప్పుడు ఆ కేసు అంతా బయటికి రాగానే అమ్మో నాకు కూడా మార్కులు తక్కువ వచ్చినాయి అంటే పేపర్ వాల్యుయేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లనే వచ్చిందని దాదాపు అందరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసిరట. అట్లా రాసిన ప్రతి నలుగురిలో ఒకరు ఈ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారట. అస్పష్టమైన జవాబు పత్రాల తారుమారుతో విద్యార్థుల ఆందోళన. సర్వర్లు మొత్తం క్రాష్ అయినాయట. 2 వారాలైనా తెరుచుకోని పోర్టల్. 29 దాకా వేచి చూడాల్సిందే. తెలంగాణలో 23 మందిని బలి తీసుకున్న సంస్థకే మళ్ళీ కాంట్రాక్టా? రాహుల్. మళ్ళీ గ్లోబరీనా అలజడి. 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం. ఆందోళనతో 23 మంది విద్యార్థులు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు కోఎంట్ ఎడ్యుకేట్ పేరిట సిబిఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్ట్ అట. మళ్ళీ వానికే ఇచ్చిరట. వీడు ఇన్నేజ్ సరిగ్గా చేయలేదు. కేంద్రంలో సిబిఎస్ఈ వాల్యుయేషన్ మళ్ళీ వానికే ఇచ్చిరట గ్లోబరీనా అనే సంస్థకి. కోఎంట్ ఎడ్యుకేట్ పేరిట ఈ కాంట్రాక్టు ఆ సంస్థకు వచ్చిందట. మొత్తం అన్ని తప్పుల తడక లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మళ్ళీ ఆటలాడిండు. ఇట్లాంటి కంపెనీలని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళకి ఇట్లాంటి కాంట్రాక్ట్ని మళ్ళీ ఇవ్వద్దు ఇంకా ఈ పేపర్లో దిద్దే కార్యక్రమం. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. 23 మంది తెలంగాణ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చనిపోయినారు. మరి ఇప్పుడు చెప్పాలా మీ నాయకులంతా ఆనాడు మాకు కన్నీళ్ళు వచ్చినాయి ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినప్పుడు అని మాట్లాడిన నాయకులు, మరి ఈనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మరి ఎవరికి ఇచ్చిన మళ్ళీ అది ఏం లాలూచి ఇది? సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితాలు విడుదలై 2 వారాలు గడుస్తున్నా విద్యార్థుల ఇబ్బందులు ముగింపు లేకుండా సాగుతున్నాయి. ఈ ఏడాది సిబిఎస్ఈ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈసారి పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4,04,319 మంది తమకు సంబంధించిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే వాళ్ళు రాసిన పేపర్ని స్కాన్ చేసి ఆ పిల్లలకు చూపించాలా అప్లై చేసుకుంటే. ఎంతమంది అప్లై చేసుకున్నారు? ప్రతి నలుగురిలో ఒకరు అప్లై చేసుకున్నారు. ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫలితాలు వెలువడిన మే 13వ తేదీ నుంచి సిబిఎస్ఈ ఆన్లైన్ పోర్టల్ పదే సాంకేతిక సమస్యలతో డౌన్ అవుతుండడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సర్వర్లు కుప్పగూలడంతో దరఖాస్తు చేసుకోవడానికే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవలసిన పరిస్థితి. జవాబు పత్రాల స్కాన్ కాపీల్లో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి, అంటే బ్లర్ అయినాయి. మరికొందరు విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిస్తున్నాయి. నా పేరు ఒకటైతే ఇంకొక పేపర్ వస్తున్నది. నేను రాసిన పేపర్ వస్తలేదు. వేదాంత శ్రీవాత్సవ అనే ఒక విద్యార్థి సోషల్ మీడియా వేదికగా బోర్డు పంపిన ఫిజిక్స్ జవాబు పత్రం తనది కాదని, వేరే విద్యార్థి జవాబు పత్రాన్ని జత చేశారని ఆధారాలతో సహా నిలదీయడంతో ఈ తప్పిదాలు వెలుగులోకి వచ్చినాయి. పైగా న్యాయం అడిగిన ఆ అబ్బాయిని సోషల్ మీడియా వేదికగా కొందరు పాకిస్తానీ ఏజెంట్ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తప్పు జరిగిందిరా నాయన అని పోస్ట్ పెడితే, ఇది నా ఫిజిక్స్ పేపర్ కాదు, వేరే అబ్బాయి పేపర్ నాకు స్కాన్ చేసి పంపించిరని అబ్బాయి అడిగితే ఇటు పాకిస్తాన్ ఏజెంట్, ఇటు దేశద్రోహి అని స్టార్ట్ చేసిరట. ఎంత దుర్మార్గులుగా. చివరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు తారుమారయ్యాయంటూ స్వయంగా బోర్డే అంగీకరించడం దేశవ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది.
అప్లై చేయని లక్షలాది మంది మార్కులపైన ప్రభావం. ఒక విద్యార్థి పేపర్లు మరొకరికి ట్యాగ్ చేయడం వల్ల ఒకరి మార్కులు తగ్గి మరొకరికి అన్యాయంగా పెరిగి ఉంటాయి. అంటే సమస్య దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది విద్యార్థులతో ఆగే అవకాశం లేదు. ఆ ప్రభావం దరఖాస్తు చేయని మిగిలిన లక్షలాది మంది విద్యార్థుల మెరిట్ను, కాలేజీ అడ్మిషన్ల ర్యాంకును ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని సవాల్ చేసేందుకు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ పోర్టల్ మే 29 వరకు కానీ తెరుచుకోలేదని బోర్డు ప్రకటించడంతో ఈలోపుగా ప్రైవేటు కాలేజీల అడ్మిషన్ల గడువు ముగిసిపోతుందేమో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లు, ఆరోపణల నేపథ్యంలో బోర్డు ఇప్పటి వరకు 8.9 లక్షల జవాబు పత్రాలు డిజిటల్గా పంపించగా మిగిలిన పెండింగ్ కాపీలను మే 27వ తేదీలోగా అందిస్తామని పేర్కొన్నది. ఆ బోర్డు మూల్యాంకన పోర్టల్ హ్యాకింగ్కు గురైందా అనే అనుమానాలు వ్యక్తమవడంతో తమ ఆన్లైన్ వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నాయని బోర్డు వివరణ ఇచ్చుకున్నదట. ఏం అన్యాయం ఇది, ఏం ఘోరం ఇది. మొన్న నీట్ పేపర్ లీకు, ఇవాళ ఈ పేపరు, ఈ రీవాల్యుయేషన్ పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నది. అసలు కనీసం ఈ పని కూడా మీరు చేయలేకపోతున్నారంటే ఇప్పుడు సమస్య బయటపడ్డది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ టోటల్ పేపర్స్ని మళ్ళీ మాన్యువల్గా కరెక్ట్ చేసి ఎవరెవరైతే ఈ 4 లక్షల మంది అప్లై చేసుకోవడం కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ పేపర్ మీదేనా అని వెరిఫై చేసిన తర్వాత రిజల్ట్స్ని ప్రకటించాలి. ఇగో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టిన సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకనం గందరగోళం వెనుక భారీ కుట్ర దాగి ఉందని బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే స్వతంత్ర జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించడంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ పరీక్షా పేపర్లు దిద్దే కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా కంపెనీ నేపథ్యంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశాడు. తెలంగాణలో ఈ సంస్థ చేసిన ఓఎస్ఎం ప్రక్రియ లోపాల వల్లే 23 మంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ వివాదాస్పద కంపెనీ చేతుల్లో 17 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును సిబిఎస్ఈ ఎలా పెట్టిందని నిలదీశారు. ఈ సంస్థ కోఎంట్ అని పేరు మార్చుకొని వచ్చినా దాని పాత చరిత్ర తెలుసుకోవడానికి తమకు 30 సెకండ్ల సమయం పట్టిందని, మరి సిబిఎస్ఈ బోర్డుకు, కేంద్రానికి ఆ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టెడ్గా ఉన్న సంస్థకు కావాలనే కాంట్రాక్ట్ కట్టబెట్టారని రాహుల్ ఎక్స్ వేదికగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసి ప్రధాని మోదీ ఎప్పట్లాగే జవాబుదారీతనం లేకుండా మౌనంగా ఉన్నాడు. అసలు ఈ కోఎంట్ అనే సంస్థకు ఎవరి సిఫార్సులపై కాంట్రాక్ట్ ఇచ్చారు? సంస్థ యాజమాన్యానికి మోదీ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి? పరీక్షల లీకేజీలు, మూల్యాంకన లోపాలను అరికట్టడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నీట్ పేపర్ లీకేజీ ఘటన మరొక ముందే ఇప్పుడు సిబిఎస్ఈ జవాబు పత్రాలు తారుమారు చేయడం విద్యార్థుల శ్రమను దొంగిలించడమే అని ఆరోపించాయి. క్లారిటీ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఆ గ్లోబరీనా అనే సంస్థ బ్లాక్ లిస్ట్లో ఉండడంతో వాడు ఇంకొక కంపెనీ పేరుతో తెర మీదకి వచ్చిండట. మరి అవునా కాదా? కేంద్రం క్లారిటీ ఇవ్వాలి కదా. అసలు ఈ విద్యాశాఖ మంత్రి ఇంకా ఎందుకు ఉంచున్నారు అక్కడ? ఇన్ని లీకేజీలు, ఇంత దారుణాలు జరిగిన తర్వాత ఇంకా విద్యాశాఖ మంత్రి ఎప్పుడో రిజైన్ చేయాలి కదా.